హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం గోదావరి స్పెషల్ ఫ్రాన్స్ ఫ్రై చేసుకుందాం రండి. ఫస్ట్ ఫ్రాన్స్ని బాగా క్లీన్ చేసుకోండి. 3-4 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ కారం. నేను 1 కేజీ తీసుకున్నా అండి ఫ్రాన్స్, దానికి 3 టేబుల్ స్పూన్స్ కారం పడుతుంది. మీరు తీసుకున్న ఫ్రాన్స్ బట్టి వేసుకోండి కారాన్ని. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి చేసి వేసుకుంటున్నాండి, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ఒక 3 తీసుకోండి. కొద్దిగా అలా ఫ్రై అవనండి. కొద్దిగా కరివేపాకు ఒక 2 సెకండ్స్ ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం కలిపేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోండి. వేసుకొని బాగా 2 టైమ్స్ బాగా మిక్స్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మా పిల్లలకు పెట్టాను, వాళ్ళ టేస్ట్ వేరేగా ఉంది, లెవెల్లో ఉందన్నారు. కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. మినిట్ పుదీనా కొద్దిగా వేసుకోండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా వేసుకోవడం వల్ల, ఫ్లేవర్ అనేది, స్పైసీనెస్ అనేది. మూత పెట్టేసి 20 మినిట్స్ బాగా కుక్ అవనివ్వండి. మధ్యలో ఒక 2 టైమ్స్ కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి. బాగా దగ్గరికి అయిపోతుందనే టైంకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అలా వేసుకొని 2 మినిట్స్ ఉంచుకోండి. బాగా దగ్గరికి అయిపోయాక చూడండి, దాని స్మెల్ వస్తుంది. ఫ్రాన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఎంతో టేస్టీ అయిన స్పైసీ ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, మా ఇంట్లో బిర్యానీ చేశాండి. మూత తీయగానే మా వాడికి గుమ్మగుమ్మలు ఆడిపోయి సూపర్ అనేస్తున్నాడు, చూస్తున్నాడు పక్కనుండి. పెరుగు చట్నీ, ఆనియన్స్, లెమన్ అలా పిండుకొని తింటూ ఉంటుంది. లెమన్ని సూపర్ ఉంటుంది. 3 ప్లేట్స్ ఉన్నాయనుకుంటున్నారా? మా పిల్లలకు పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. సూపర్ అంటున్నాడు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.